పాల ప్యాకెట్లు అన్నీ పాంప్లెట్లు అవన్నీ వేసి. క్యాన్సర్ ఇప్పుడు బయటపడింది. కళ్ళు కూర్చుని ఉందండి. చదివాను సార్, నాకు చదువు లేదు. అంటే చదువుకుంటున్నప్పటి నుంచి మీకు తోడుగా ఉండాలని చెప్పేసి సపోర్ట్ గా ఉండేవాడు. చూద్దామని అన్నారు, కానీ అక్కడికి ఆవడుతుందంట. ఓ, అదేమవుతుందో చదువుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడు వంట చేయడం అనేది లేదండి. అసలు ఎంత బాగా చేస్తున్నాడు అసలు. అందరూ వావ్ వావ్ అని లొట్టలేసుకొని తింటున్నారు. మరి తణుకులో బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు సెలబ్రిటీ లెక్క ఫోటోలు తీసుకుంటున్నారా? మేము కూడా తీసుకోవాలి, మళ్ళీ తర్వాత దొరుకుతారో దొరకరు. నమస్తే, వెల్కమ్ టు సిఏఓ టీవీ. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమాండ్ పవన్ పేరెంట్స్ అయితే ఉన్నారు, పద్మ గారు అండ్ ప్రసాద్ గారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. అంకిల్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? అమ్మ, మొదటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు గత 10 రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు, వెళ్ళారు. అంటే పవన్ ఒక రేంజ్ అనేది తెచ్చారు. ఈరోజు పవన్ బిగ్ బాస్లోకి అడుగు పెట్టకపోతే మీరెవరు అనేది ప్రపంచానికి తెలిసేది కాదు అసలు, అంతేనాయ్యా? సో అలాంటిది మీకు ఒక మంచి అవకాశం, అది ఒక మా టీవీ అంటే ఒక బ్రాండెడ్ శాటిలైట్ ఛానల్లో మిమ్మల్ని కోట్లాది మంది ప్రజలు చూసే అవకాశం కల్పించారు. అలాగే మీరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళారు. సో ఇంత అవకాశం పవన్ వల్ల వచ్చింది. పవన్ కష్టం ఎంతో ఉంటుంటుంది కదా దీనిలో. అవునండి, చాలా కష్టపడ్డాడు. ఇంతకీ అమ్మ, ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము చూసాము, అంటే కొంచెం ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు అన్నట్టు అనిపించింది. మీరు ఏం మాట్లాడారు? ఎంతసేపు ఉన్నారు? మేము పావుగంట ఉన్నానండి. పావుగంట. అందరితోనూ బాగా మాట్లాడాను, అందరూ బాగా మాట్లాడారు. ఓకే. పవన్కి ఏం చెప్పారు? పవన్ జాగ్రత్తగా ఆడమ్మా, బాగా ఆడు, కొద్ది గట్టిగా వాయిస్ వినిపించు మీ మాట తీరి వచ్చినట్టుంది. ఓకే, ఇంకా ఏం చెప్పారు? లేండి, అందరినీ అడిగాడు, అందరూ బాగున్నారు, అందరూ నీ గురించే సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది ఆట తీరు అని ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చారా, సలహాలు ఇచ్చారా? అదే ఎలాగ ఆడుతున్నావు అంటే, బాగా ఆడుతున్నావమ్మా, బాగా ఆడు అని చెప్పాను. ఓకే ఓకే. సో మొత్తానికి ఒక పావుగంట మాత్రమే ఉన్నారనమాట. ఇవ్వాల్సిన అన్ని సలహాలు ఇచ్చేసి వచ్చారు. ఎలా అనిపించింది మీకు హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు? హౌస్ ఎలా ఉంది? బాగానే ఉందండి, అంతా బాగుంది. ఓకే, మనకి ఎలా చూపిస్తున్నారో అలాగే ఉంది. ఓకే. అందరూ ఈరోజు తణుకు అంటే ఒక సెలబ్రిటీ హోమ్ టౌన్ అయిపోయింది కదా. అంటే జనరల్గా చిరంజీవి గారు మొగల్తూరు అని కానీ, చంద్రబాబు నాయుడు గారి కుప్పం అని కానీ ఒక హోమ్ టూర్ లెక్క చాలామంది చేస్తూ ఉంటారు. అలాగా నేను సమ్ వీడియోస్ చూశాను, డిమాండ్ పవన్ ఇక్కడే పుట్టాడు అని చెప్పేసి కొంతమంది వీడియోస్ చేస్తే, వావ్ ఏంటి ఇంత ఫాలోయింగ్ ఉందా పవన్కి అని అనిపించింది. సో తణుకులో ఎలాగా అప్పటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వాళ్ళు కష్టపడి చదువుతారు, వయసు చదివారు. అప్పుడు కూడా ఆటలు ఎక్కువ, క్రికెట్ అనేది కనబడుతూ వెళ్తారు పెద్ద గ్రౌండ్. అందువల్ల పవన్ బాగా చేసి అనగలుగుతాను. వాళ్ళు ఆటకు మళ్ళీ పోయేస్తారు, ఓకే, బాగా ఆడతారు. అందులో అందరూ బాగా చేస్తుంది. క్రికెట్ ఆడేవాడా? క్రికెట్, చెస్, రన్నింగ్ అన్నింటిలో ఫస్ట్. వాళ్ళు ఆటలు వేస్తే చెప్పుకోవాలి కాదు, అది తీసుకొచ్చి ఆటలకి వెళ్ళి కప్పులు తీసుకొచ్చి ఇంట్లో చాలా కప్పులు ఉంటాయి. క్రికెట్ అది అన్నీ బాగా ఆడతాడు, గేమ్స్ బాగా ఆడతాడు. హై స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ కలిసి ఇంటికి తీసుకొస్తారు, బాగా బాగా ఆడేవాడు. ఓకే, కనుక్కొని న్యూస్కి 30 మందికి తెలియదు, 70 మందికి తెలుసుకో. ఏదో నా చిన్నప్పటి నుంచి నాన్నగారు అసలు ఉన్నారు, ఇల్లు తమ్మేశారు, సెల్లులు పెళ్లి చేశారు, తర్వాత తమ్ముళ్ళు సెల్లులు పెద్దలు చేసి అన్ని చేశాను.
ఏదో నీకు చదువు సాగలేదు నాకు. ఇక ఫ్రెండ్షిప్ కూడా చేసుకున్నాను. ఫ్రెండ్స్ బిల్డింగ్ పెయింటింగ్లు వేస్తారు. పెయింటింగ్ అప్పుడు మాకేం స్కూల్ నా పెళ్ళిళ్ళు 15 రూపాయలు చేద్దాం అబ్బా. రోజుకి. ఇంట్లో లేదు, మా అమ్మ మా తమ్ముడు వీళ్ళందరూ చూసుకోవాలి. మా అమ్మగారు కష్టపడేవారు. మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ మీ మీదే ఉండేవి పిల్లలతో పాటు. మా అమ్మగారు కష్టపడేవారు. ఇవాళ గ్యాస్ చేసి వచ్చేవాడు. గ్యాస్ అలా చేయవచ్చు. చదువు పెళ్ళి అయింది. ఇంకా పిల్లలు పుట్టారు. పైసలు పుట్టారు, చదివించాను. చదువు నేను కూడా చదివించాను. 8వ తరగతి నుంచి 10వ చదువుతూనే పాల ప్యాకెట్లన్నీ పాంప్లెట్లు అవన్నీ వేసి ఇవ్వడు. స్కూల్కి అలాగే వేసి పొద్దున్న 5ంటికి లేచిపోయి వేసి తర్వాత స్కూల్కి వెళ్ళిపోయాడు. ఓకే. నా కష్టం నాకు చూసేవాడు. అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు అనమాట. నా కష్టం చూసే వస్తువులు సరిపోయేది కాదు. అలాగే 10వ తరగతి కనసవరకు కూడా 8 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. 5 గంటలు పోయి పేపర్లు చేసి చాలా బాధపడ్డారు. అలాగే ఆజకల్ చదివించుకున్నాను. అది ఇంకా నాకు ఏం చేయను, చదువు కాసుకో అప్పులు చేసి చదివాను సార్. నాకు చదువు లేదు, చదవలేదు, చదివించాను. నేను కూడా చదివాను సార్ అని చెప్పేసి అప్పులు చేసి చదవాలి ఉన్న దాంట్లోనే మొత్తానికి చదివించారు. చదువుగా ప్రతిభను పట్టుకొని ఎడ్యుకేషన్ లోను అది సృష్టించి ప్రేమవారం విష్ణుకాయలు జాయిన్ చేశాను. చక్క ప్రతి సబ్జెక్ట్ని అమ్మవాను. ప్రైవేట్ కూడా ప్రెసిడెంట్ రా, బాగా చదివేవాడు ప్రైవేట్ కూడా లేదు. చాలా మార్కులు బాగా వచ్చింది. అమ్మవారు పాస్ అయ్యారు. అందుకోసం చాలా అభిమానించేవారు. విష్ణుకాయలు ప్రజలు చాలా బాగా చూసుకునేవారు. అక్కడ వల్లే నిలుతాయి. అక్కడ ప్రోగ్రామ్ కోసం చాలా సాఫ్ట్వేర్ చేయడం. ఇంకా అక్కడి నుంచి మీరు ఒక 6 గంటలు ఫాస్ట్ గా చదివే బాబు పొలం చాలా హీరో రావను. హీరో అక్కడ హీరో అయిపోయింది. మీరు అక్కడి నుంచి మొదలైంది. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చాడు? ఏం చేద్దామని వచ్చాడు? ఫస్ట్ ఎంబీఏ అయ్యాక వచ్చాడు. ఎంబీఏ అయ్యాక ఉద్యోగం కోసం వచ్చాడా? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని మళ్ళీ వచ్చి ఎంబీఏ చేశాడు. అయితే ఉద్యోగం చేసుకున్నాను. అయ్యాక లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బాగా చేస్తాను సినిమాల వైపు చూసుకున్నాను. సినిమాలో కూడా ప్రతి గౌరవైన వాళ్ళు రాజకీయ వస్తున్నారు. ఎంత కష్టపడ్డారు, అదృష్టం లేకుండా పనివాళ్ళని అదృష్టంలో వస్తే కష్టపడ్డారు. మీకు అదేం లేదు కదా అంటే నేను పర్లేదు చూస్తాను. నేను చూసుకుంటాను డాడీ, నేను చేసుకుంటాను. ఓకే. అలాగని 3 సంవత్సరాలు మరి ఆయన పాపం బాగానే చెప్పారు. అంటే ఎక్సర్సైజ్లు నేర్పించేవారు కదా, అందులో వెళ్ళాడు. ఈటీవీలోనా? ఈటీవీకి యోగా యోగా ప్రోగ్రామ్స్. కలిసి కళ్ళు సుఖం. అది కాదండి, జానకి కలగలేదు. జానకి కలగలేదు, అందులో కొంచెం ఇచ్చాడు. ఉంది కదా, అందులో ఏమి చేశారు, చాలా సాగిపోయింది. మీకు ఇంకా చేయలేదు. ఇన్కమ్ వచ్చేదా మరి? తక్కువేనా? అదే రాసి కూతురు లవర్గా ఇచ్చారు. సరే కదా ఉన్నారు, 4 సంవత్సరాలు ఉన్నారు కానీ ఏం అడగలేదు. వయసు నిజంగా వేసుకుంటే కష్టపడి వాళ్ళు వచ్చి గ్యాస్ చూసుకుంటే సో చాలా కష్టాలు పడ్డాడు అనమాట మొత్తానికి. అంటే చదువుకుంటున్నప్పటి నుంచి మీకు తోడుగా ఉండాలని చెప్పేసి సపోర్ట్ గా ఉండేవాడు. పెద్ద అయిన తర్వాత మా పెద్దబాబు ఉన్నారు కదా, మా పెద్ద అబ్బాయి సపోర్ట్ చేశారు. మీ పెద్ద అబ్బాయా? మీ పెద్ద అబ్బాయి పేరు వినయ్ కుమార్. వినయ్ కుమార్. బాగా సపోర్ట్ చేసి వాళ్ళు ఏం కాదు బాబు చేసి బాగా సపోర్ట్ చేశారు, బాగా చూసుకున్నారు. ఓకే. తర్వాత ఇంకా అయిపోయింది. అది నాకు ఆపరేషన్ అయింది కదా, చూసి కదా ఆపరేషన్. ఇంతకీ అమ్మా క్యాన్సర్ ఇప్పుడు బయటపడింది? అది జూన్ 6వ తారీఖు వస్తాను. అంతకుముందు 4 నెలలకి వస్తుంది. పన్ను గుచ్చుకొని పుందైంది. పన్ను గుచ్చుకొని చదువుకొని చూపించాను. ఆయన సరిపోలేదు కానీ తగ్గట్లా. జూన్ 5వ తారీఖు మళ్ళీ ఏం చేశానంటే హైదరాబాద్ ఇస్తాను. చిన్నబాబు దగ్గరకు వచ్చాం. చిన్నబాబు దగ్గరకు వస్తే చిన్నబాబు కే హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్లు అవన్నీ తీయించి అక్కడ తెలిసిందనమాట. ఓకే, అది క్యాన్సర్ది అని. క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేశారా? ఇక్కడ రాజమండ్రి తీసుకెళ్ళి రాజమండ్రిలో చేశారు. డబ్బులు సరిపోవు. ఒక రాజమండ్రి క్యాన్సర్ డాక్టర్ వస్తుంది ఆరోగ్యశ్రీ మీద తీసుకెళ్ళి జాయిన్ చేశారు. సరిగ్గా ఆపరేషన్లోనే మా సరిగ్గా వచ్చారు.
చూసుకుని మొత్తం చెప్పిన చేసేది బాగా ఉన్నారు మా శ్రేణి బాబు సరే సరే ఎక్కడ వేసుకునేసాను ప్రాజెక్ట్లోనే చేసుకుని వస్తాను చెప్పి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అసలు బిగ్ బాస్ వచ్చి ఎక్సైజ్ కదా యాడ్. అవును, అగ్ని పరీక్ష అంటే కామనర్గా కదా అడుగు పెట్టింది. చెప్పాడా అసలు అగ్ని పరీక్షలోకి అడుగు పెడుతున్నాను, వెళ్దాం అనుకుంటున్నాను అని? బాబు అన్నారు ఏదో ఫోన్ నీకు అన్ని బాగున్నాయి కదా అసలు అంటే లేదు అన్నయ్య అదేం చూడలేదు నాకు తెలియదు సంవత్సరం చూద్దామని అన్నారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఆఫర్ వస్తున్నారు అన్నయ్య వాళ్ళు సరే వెళ్ళిపోన్నారు. వెళ్ళిపో ఫాస్ట్ చేశారు మా తల్లి బాగా చూసుకున్నారు. రాజ వరకు ఎవరు కలిపి కాస్తుంటే అవి తెలుసుకుంటూ తర్వాత మా ఎదురుగా ఎవరు చదవదు మా అవ్వలేదు అయిపోయి బాగా ఫాస్ట్ చేశారు. ఓకే, మొత్తం ఎక్కడ తెలియదు తెలియదు అందరూ ప్రోత్సాహం లేదు అందరూ మంచితనం వల్ల అభిమానులందరూ గొంతు వేసి లేకపోతే ఎక్కడ పోయినా నేను ఎవరు నాకు తెలియదు అయితే మా అవ్వ ద్వారా అందరికీ తెలిసింది. అవును, పవన్ వల్ల అందరికీ తెలుసు. అభిమాని నాగేశ్వర గారు ఆయన చాలా అభిమాని. ఆయన సినిమాలు చూసే కొన్ని ఫాస్ట్ చూసి ఇలా ఉండాలి ఇలా బతకాలి అని నేర్చుకొని మా ఫ్రెండ్ అలా పిలిచాను. ఈవేళ మా అబ్బాయి ద్వారా మా అబ్బాయి వాళ్ళు నాగార్జునని కలిసారు. అందరికి రాదు అవకాశం అసలు. నాన్నగారు కలగపోయాను కబోయాను పోలీసు వచ్చేసింది అయినా కలగపోయాను మా అబ్బాయి ద్వారా మిమ్మల్ని కలిసి వదులుకున్నా కలిసి అందుకని కాదు అంతే. బిగ్ బాస్ అంటారా నాగార్జున మనసు తెలుసుకున్నారు, నాగార్జున మెచ్చుకున్నారు, పవన్ బాగా ఆడుకోవాలి చాలు. ఇంతకీ ఇప్పుడు ఆట తీరు ఎలా ఉందనుకుంటున్నారు? బాగుందండి, చాలా బాగుంది. అంటే కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు అని ఒపీనియన్ చాలా మందికి ఉంది. కోపం ఎక్కువ కోపం రాదు అస్సలు. ఇంట్లో ఎలా ఉంటాడు? ఇంట్లో బాగానే ఉంటాడు. ఓకే, సరదాగా ఉంటాడు, నాకు ఎక్కువ మాట్లాడు ఇంట్లో ఉంటాడు. అమ్మ కూర్చో అనమాట. మరి ఏమి అమ్మాయి ఇక్కడ అసలు ఏం మాట్లాడే రావట్లేదు మీకు? ఇంట్లో కూడా ఎప్పుడు వంటలు చేయడం ఏమి లేదండి. అసలు ఎంత బాగా చేస్తున్నాడు అసలు. అందరూ వావ్ వావ్ అని లొట్టలేసుకొని తింటున్నారు. ఊహించారు అసలు అక్కడికి వెళ్ళి చేస్తాడని? తెలుసా? తెలుసా అసలు? తెలియదు కదా. అంటే ఇక్కడ రూము తీసుకునేవాడు, రూమ్ తీసుకుని అందులో కొంచెం కొంచెం అలవాటు చేసి నేర్చేసుకున్నట్టున్నాడు. అది మీకు తెలీదు? మీ ఊరు వచ్చినప్పుడు అక్కడ మీకు చేసి పెట్టేవాడు? లేదు, అసలు ఎప్పుడు చేయలేదు బాబు. చేసి పెట్టలేదు అయితే? మీరు చేసి పెట్టేవాడు? నేనే చేసి పెట్టేది. ఓకే, మరి తణుకులో బయటకు వచ్చిన తర్వాత ఈరోజు సెలబ్రిటీ లెక్క ఫోటోలు తీసుకుంటున్నారా? మేము కూడా తీసుకోవాలి, మళ్ళీ తర్వాత దొరుకుతారో దొరకరు. అందరూ ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు వాడను. అవునా? ఇంకా ఎన్నో రోజులు లేవు కదా, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది, 3 వారాలు ఉంది. ఇంకా టాప్ 5లోకి వచ్చేసినట్టే.